నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముప్కాల్ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ముప్కాల్ మండల యూత్ అధ్యక్షులు ధనేష్ యాదవ్, ముప్కాల్ కాంగ్రెస్ నాయకులు ముత్తెన్న, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రాములు, నిజామాబాద్ జిల్లా రైతు ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మోహన్, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు సాగర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, రవి, లక్ష్మణ్, నరేష్, గంగాధర్, శ్రీకాంత్, పెదరాజన్న, షరీఫ్, ప్రమోద్, మోహిన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు కూడలు అలవాట్లేదు కాంగ్రెస్ పార్టీలకు మాకు అలవాట్లు ఏంటి కష్టపడి చేసి పని కట్టుకోమంటే మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు। ఇలాగే మరిన్ని జన్మదినాలు చేసుకోవాలని చెప్పేసి ముప్కాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి జన్మదిన తెలుపుతూ శుభాకాంక్షలు। మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈ డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటించడం వల్ల తెలంగాణ వచ్చింది। అదేవిధంగా సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈరోజే। సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ముప్కాల్ మండల కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। సోనియమ్మ గారికి 78 వసంతాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సోనియమ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మండల అధ్యక్షులు ముత్యం రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది। అలాగే మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనుసారం ఈరోజు ప్రతి గడప గడపకు చేసిన పనులు, ఏడాదిలో చేసిన పనులను మన కరపత్రాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేసి తెలియజేయడం జరిగింది। అదేవిధంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో సోనియా గాంధీ గారి పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నాం। జై కాంగ్రెస్, జై సోనియా। మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు। అలాగే ముప్కాల్ మండల అధ్యక్షుడు ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।